స్వాగతం. నేను మీ పద్మజ. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలోని బాగరాపురం పోలింగ్ బూత్ లో కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకోగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వర్తో కలిసి ఉండవల్లిలో తన ఓటు వేయగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దంపతులు మంగళగిరిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలకు గాను పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగింది. అక్కడక్కడ కొద్దిపాటి ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా 6 గంటల నుండి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో బారులు తీరారు. ఓటర్లకు ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. వృద్ధుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, నడవలేని వారి కోసం వీల్ చైర్లు, మంచినీటి సౌకర్యం, ప్రాథమిక వైద్య కేంద్రం, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటల నుంచి బారులు తీరిన ప్రజలు 1 గంట వరకు క్యూ లైన్ లో నిలబడి ఎండను సైతం లెక్క చేయకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపించారు. ఓటు వేసిన అనంతరం ఓటర్లు తమ స్పందనను తెలియజేశారు. ఏర్పాట్లన్నీ చాలా బాగానే చేశారు అండ్ చాలా క్యూరియాసిటీగా ఫీల్ అయ్యాను ఫస్ట్ టైం ఓట్ వేయడానికి. అంటే ఎలా ఉంటుంది ఏంటి ప్రతి ఒక్కటి తెలుసుకొని ఓట్ వేయడానికి చాలా క్యూరియాసిటీగా ఫీల్ అయ్యాను. అలాగే మార్నింగ్ 7:30కి వచ్చాను అప్రాక్సిమేట్లీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు లైన్ కాసుకొని లోపలికి వెళ్ళి చాలా క్యూరియాసిటీతోనే వెళ్ళాను. హాయిగా వెళ్ళి లోపలికి అన్నీ బాగానే ఉన్నాయి, వెళ్ళి ఓటేసి వచ్చేసాను. హలో అండి, నా పేరు హరిహరన్. మేము ఇక్కడ 231 పోలింగ్ స్టేషన్ మురళీనగర్లో మా ఓటు హక్కు వినియోగించుకున్నాం. సో అంటే ఇక్కడ అరేంజ్మెంట్స్ అనేది కొద్దిగా క్లమ్జీగా ఉంది. ఓకేనా, అంటే ఎవరికి ఏ లైన్ ఓకేనా, డిఫరెంట్ లైన్స్ అన్నీ పెట్టున్నారు. కొన్ని లైన్స్లో క్రౌడ్ ఉన్నారు, కొన్ని లైన్స్లో అసలు క్రౌడే లేరు. బట్ అది కామన్ లైన్లో వాళ్ళు నిల్చొని ఉన్నారు. కొద్దిగా క్లమ్జీగా ఉంది. ఓకేనా, అంటే పెద్దవాళ్ళకి కొద్దిగా గైడ్ చేయడానికి కూడా ఎవరు లేరనమాట ఇక్కడ. సో ఇదేనండి, బట్ పీస్ఫుల్గా అయితే అవుతుంది. ఇక్కడ ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి. బాగా జనం కూడా ఓటు వేయడానికి ఉత్సాహంగా బాగా వచ్చారు. వాళ్ళందరితో పాటు ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే కొంచెం ఎక్కువసేపు నిలబడాల్సి వచ్చింది. ఒక్కొక్క బూత్కి ఒక్కొక్క రకంగా ఉంది. కొన్ని ఖాళీగా ఉంటాయి, కొన్ని రష్గా ఉంది. అరేంజ్మెంట్స్ అన్ని బాగానే ఉన్నాయండి. ఓకే, ఓటర్ టర్న్అవుట్ కూడా చాలా బాగుంది. ఈఎంఐ 230 బూత్ నెంబర్ ఈఎంఐ పనిచేస్తుందని చెప్తున్నారు. ఈ ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉంది. దీన్ని గమనించి ఈసీ గారు చర్య తీసుకోవాలి. కావట్లేదు, పనిచేయడానికి ఏముండదండి, రెగ్యులర్గానే పనిచేస్తున్నాయి, అన్ని వర్కౌట్ అవుతూనే ఉన్నాయి. లైన్స్ కొంచెం ఎక్కువ మంది ఓటింగ్ పార్టిసిపేట్ చేయడం వల్ల ఈ సంవత్సరం కొంత స్లో అవుతుంది తప్ప ఇంకేం లేదు. దీంట్లో మాత్రం ఓటింగ్ బాగానే జరుగుతుంది, ప్రశాంతంగా జరుగుతుంది. ఈ మేరకు విశాఖపట్నంలో చిరువాల్తేరు పరిధిలోని కొటక్ సెలేషియన్ స్కూల్లో ఏర్పాటు చేసిన 175వ నెంబర్ పోలింగ్ స్టేషన్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ఓటు హక్కు వినియోగించుకోగా నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యనార్, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో గల 210వ పోలింగ్ బూత్ నందు అదనపు కమిషనర్ కెఎస్ విశ్వనాథన్, ఆంధ్ర యూనివర్సిటీ హై స్కూల్లో గల 183వ పోలింగ్ బూత్ నందు కుటుంబ సమేతంగా వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైకాపా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి మల్లేపాలెంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఓటు వేయడానికి వచ్చిన వారికి త్రాగునీరు సరిగా అందడం లేదని, వెంటనే సరైన ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న పోలింగ్ ప్రక్రియ చూస్తే ఓటర్లు చాలా ఉత్సాహంగా పోలింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి ముందుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా మహిళలు, యువకులు ఎక్కువ శాతం పోలింగ్ బూత్ల దగ్గర క్యూలో నిలబడ్డ దృశ్యాలు మనం చూస్తున్నాం. కాబట్టి అధికారులు క్యూలో ఎక్కువసేపు నిలబడకుండా వాళ్ళకి త్వరితగతిన పోలింగ్ ప్రక్రియ జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ప్రజల్లో ఇంత గొప్ప చైతన్యం రావటం చాలా మంచి పరిణామం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు వచ్చి ఓటు వేయటానికి హక్కు ఉంది కాబట్టి వాళ్ళకు బాధ్యతగా భావించి ఓటు వేస్తున్నారు కాబట్టి దీన్ని మంచి పరిణామంగా కూడా భావిస్తున్నాం. జీవీఎంసీ 51వ వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ, 53వ వార్డు కార్పొరేటర్ బర్కత్ అలీ, BMRDA చైర్మన్ సనపల చంద్రమౌళి, ఫారెస్ట్ డైరెక్టర్ వెంకటరెడ్డి తదితరులు
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా సనపల్లి చంద్రమౌళి మీడియాతో మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి ఓటు వేశారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లు జరుగుతున్న దృష్ట్యా ఓటర్లందరూ కూడా ఉదయం 7 గంటలకే బారులు తీర్చి ఉన్నారు. ఎంత త్వరగా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్ గారి ప్రభుత్వాన్ని తెద్దామనే ఉద్దేశంతో ప్రజలు బార్లు క్యూలలో నిలబడి ఇంత ఎండను కూడా భరించి ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మళ్ళీ తేవడానికి ఈ సంక్షేమ కార్యక్రమాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు అన్న ఒక ఆయన నమ్మకం, ఆయన భరోసాతో ఈరోజు ఎప్పుడూ జరగనంత మార్నింగ్ నుంచి కూడా జనాలు క్యూలో నిలబడి ఉన్నారు. మా 51వ వార్డులో పోలింగ్ ప్రతి బూత్కి వెళ్ళి చూస్తుంటే, మా బూత్ వైజ్ చూసుకుంటే మినిమం చూసుకుంటే ఎక్కడ చూసినా సరే పోలింగ్ బూతుల్లో విపరీతంగా జనాలు, మహిళలు ఏదైతే ఉన్నారో ఇక్కడ మాది స్లమ్స్ ఎక్కువగా ఉండడం వల్ల స్లమ్స్లో ఉన్న ప్రజలు, మహిళలు విపరీతమైన స్పందనతో ఇదంతా వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ గాలికి చిహ్నంగా సూచకంగా కనబడుతుంది. అదేవిధంగా చూసుకుంటే సుమారుగా ఇప్పటి వరకు చూస్తే పోలింగ్ సార్లు చూస్తుంటే నియర్ బై ఒక 15% అయితే జరిగింది. విశాఖపట్నం కాదు, మన బూత్ వైజ్ చూసుకుంటే, మన బూత్ వైజ్ చూస్తే ప్రతిదీ కూడా నేను చూసాను 30-20% అయితే జరిగింది. ఇంకా ఇక్కడ చూస్తుంటే ఉత్తరంలో మాకైతే కేకే రాజు గారి ఫ్యాన్ గాలి అయితే వీచేటట్టయితే పక్కాగా కనబడుతుంది. ఇక్కడ ఎవరు చూసినా సరే ఫ్యాన్ అని చెప్పేసి ప్రజల నుంచి కూడా అటువంటి స్పందన వస్తుంది. తప్పకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే గాలి వీచే పరిస్థితి ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో 175 అనే ఆ సూచనలు అయితే తప్పకుండా కనబడుతున్నాయి. ఇంకా ఈ కూటమి అభ్యర్థులు కూడా గల్లంతయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. కూటమిలో ఉన్న వాళ్ళకి ఎవరు కూడా కళ్ళ లేకుండా చెట్లు లేడ కూడా కాదు, కనీసం వాళ్ళు ఎక్కడున్నారో కూడా పరిస్థితి అయితే కనపడట్లేదు. మాదైతే మాత్రం ఈరోజు మన వైఎస్ఆర్సీపీ ప్రబంధనం అయితే కనబడుతుంది. ప్రజల నుంచి మేము చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ ఫలాలు కానీ, అదేవిధంగా ఎస్సీ బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా ఆయన మనసులో పెట్టుకొని ఆయన చేసిన మంచి పనులకి ఈరోజు పెద్దపీట వేసి పట్టం కట్టడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు, జైభారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ జీవీఎంసీ 44వ వార్డు కేంద్రీయ విద్యాలయంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే విధంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దకంశెట్టి గణబాబు గోపాలపట్నంలో ఓటు వేయగా, రామ్నగర్ పోలింగ్ బూత్ లో కూటమి విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ తన సతీమణి తేజస్వినితో కలిసి ఓటు హక్కు వినియోగించుకోగా, భీమిలి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎంపీపీ ఖాళీలో, ఉత్తర నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు సీతమ్మదారిలోని పాపావం వెనుకగల 176 పోలింగ్ బూత్ లను, దక్షిణ నియోజకవర్గ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ పద్మజ దంపతులు శివాజీపాలెం ఆంధ్ర యూనివర్సిటీ మహిళా క్యాంపస్ లోను, వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వాజపల్లి గణేష్ కుమార్ కుటుంబ సమేతంగా క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయిపోయిందా అవాలా ఎక్కడ పిఎస్ ఎంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు చాలా ప్రశాంతంగా పండగ వాతావరణంలో జరుగుతున్నాయి. ఈరోజు ఎండవేడిని కూడా లెక్క చేయకుండా భారీగా క్యూ లైన్ నించుని 6:30 దగ్గర నుంచి చాలా చోట్ల కూడా క్యూ లైన్కి ఓటరు కేంద్రానికి చేరుకుని పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే తప్పకుండా ఎంత ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి అనుకూలంగా ఓట్ బ్యాంక్ పడుతుంది. ఈరోజు ఈ ఓటింగ్ సరళి ఇదే విధంగా కొనసాగాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు హక్కు, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. వినియోగించే క్రమంలో మంచి పనుల్ని కూడా స్వాగతిస్తూ అందరూ కూడా మంచికి
న్యాయానికి, ధర్మానికి, సత్యానికి అండగా నిలబడాలని కోరుకుంటున్నాను. వైకాపా 50వ వార్డు కార్పొరేటర్ వావిలాపల్లి ప్రసాద్ మాట్లాడుతూ అక్కడక్కడ చిన్న పొరపాట్లు మినహా ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగిందన్నారు. 50వ వార్డులో ఉదయం 6:30కే ఓటర్లు జగనన్న మీద అపారమైన నమ్మకంతో ఇంకా 7 అవ్వక ముందే బారులు నిండిపోయిన మాట మన మీడియాకి అందరికీ తెలిసిన మాటే. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద అపారమైన నమ్మకంతో ఓటర్లు బారులు తీరుతున్న మాట మనకి కనిపిస్తున్న విషయం. అదే సందర్భంలో మన విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి కేకే రాజు గారికి అత్యధిక మెజారిటీ ఇవ్వాలని ఓటర్లందరూ, ఎందుకంటే సర్వీస్ని రికగ్నైజ్ చేయడానికి పీపుల్ అంతా సిద్ధంగా ఉన్నారు. అదే కోణంలో ఓటింగ్ సరళి ముమ్మరంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఓటింగ్లో కూడా ఎటువంటి ఇబ్బందులు స్థానికంగా ఎటువంటి కూడా తలెత్తలేదు. 1-2 మిషన్లు లేట్గా స్టార్ట్ అవ్వడం తప్ప మిగతావైతే ప్రస్తుతానికి చక్కగానే నడుస్తున్నాయి. టీడీపీ నాయకులు సనపల వరప్రసాద్ మాట్లాడుతూ పోలింగ్ ఏర్పాట్ల ప్రక్రియలో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ జీవీఎంసీ వాళ్ళు డోర్ టు డోర్ స్లిప్లు పంచే విధానంలో కరెక్ట్గా లేకపోవడం, మేమైతే మా అనుచరులతో మేము ఫోటోలు పెట్టి రాయించుకుంటుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పోలీసులు వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయినా 2 కుర్చీలు ఉండాలంటారు, ఒక టెంట్ ఉండాలంటున్నారు, ఒక యాక్చువల్గా ఆర్ఏ గారిని అడిగితే బ్యానర్ ఉండొచ్చు, ఒక జెండా ఉండొచ్చు, మళ్ళీ ఈ స్లిప్పులు రాసుకోవచ్చు, కుర్చీలు వేయచ్చండి. 2 అంటే అది చాలా దారుణం అండి. వాళ్ళకి వీళ్ళకి అవగాహన ఉండి మా మీద ఒత్తిడి చేయాలి, కానీ పోలీసులు కూడా చాలా ఇబ్బంది పెడతాను 2 కుర్చీలు టెంట్ అనేది. ఎందుకంటే స్లిప్పులు అయితే డోర్ టు డోర్ పంచకపోవడం వల్ల ఆ జీవీఎంసీ వాళ్ళు ఇబ్బంది వచ్చిందండి. దానివల్ల మేము కార్యకర్తలందరూ రాస్తుంటే మా పోలీసులు కూడా ఇబ్బంది పెడుతున్నారు. మెయిన్ ఎండ తీవ్రత ఉంది. ఉదయాన్ని మాత్రం నేనైతే ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. ఓష్ లొకాలిటీ ఓటు అనే ఆయుధాన్ని ప్రజలు బయటికి స్వచ్ఛందంగా రావడం ఇది చంద్రబాబు నాయుడు విజయానికి శుభసూచకం. పెనుమత్స విష్ణుకుమార్ రాజు గారు నేనైతే చెప్తాను 20,000 మెజార్టీ వస్తుంది. భరత్ గారికి అయితే ఇంక చెప్పవసరం లేదు. ఆ మొత్తం బ్యాలెట్లన్నీ భరత్కే పడుతున్నాయని ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జీవీఎంసీ పరిధిలోని మధురవాడ, వాంబే కాలనీ, మల్లయ్యపాలెం, స్వతంత్ర నగర్, పిఎం పాలెంలో పోలింగ్ సజావుగా సాగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈవీఎంలు మొరాయించడంతో ఓటింగ్ మందకొడిగా సాగింది. మధ్యాహ్నం 1 గంట వరకు 46% మాత్రమే ఓటింగ్ శాతం నమోదవగా 3 గంటల నుండి మళ్లీ ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.